నేను మూడో తరగతులు ఉన్నప్పుడు నాకు ముగ్గురు జాన్ జిగిరాస్ వంటి దోస్తులు ఉండేటోళ్ళు. అలా పేర్లు ఏంటి చెప్పాలనా? సురేశం గారు, రాజు గారు, సఫ్నా. మేము అందరం కలిసి ఆయితారం రాగానే మంచిగా బొమ్మల ఫెన్లు చేసేటోళ్ళము. ఫిలగాన్ని ఫిల్లని ఇట్లా పక్కకు పెట్టి ఫీ ఫీ డుమ్ 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 అంట అని పాటలు పాడుకుంటా పెళ్లి చేసేటోళ్ళం. మళ్ళీ మామిడి చెట్ల కింద కూర్చొని మస్తు ఆడుకునేటోళ్ళము. ఇగో గీడ కూడా ఒక తాన పంతుల్ని పిలిపించి మంత్రాలు చదివిపించి చెట్లకు పెళ్లి చేసిండ్రంట. చూడుండ్రి ఇంకా ఈ లోకంలో మనుషులకే కాదు కుక్కలకు ఎడ్లకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళని కూడా చూసినాం కదా. అగో గట్లనే గీ మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం వెంకటపురంలా చెట్లకు పెళ్లి చేసిండ్రుల్లా. 9 ఏండ్లు మంచిగా కష్టపడి సాధిన మామిడి చెట్లకు మనుషులకు చేసినట్టే లగ్గం నాకు వెళ్ళి చేసిండ్రు. ఊరందరిని పిలిచి భోజనాలు కూడా పెట్టించిండట. అగో ఎంత మంచిగా సింగారించిండ్రో చూడుండ్రి తోటను. మరి పెళ్ళంటే ఉత్త మాటలేనా? అయితమే గాని గిట్లా చెయ్యాలని ఎందుకు అనిపించిందో ఓ పాట అరుచుకుందాము. ఓ పెద్దన్న, గీ చెట్లేంది, గీ పెండ్లేందే? కళ్యాణం జరిపిస్తే పాడి పంట వచ్చే పంట బాగా దిగుబడి ఉండి ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతామని పంతులు గారు చెప్పడంతో కళ్యాణ మహోత్సవం జరిపించాం. చూసిండ్రా, అయ్యగారు చెప్పిన ఉపాయం అటేది. మరి మన వంశం బగ్గ పెరగాలనే కదా పెళ్లిళ్ళు చేసేది. అట్లనే ఈ చెట్లకు కూడా పెళ్లి చేస్తే మంచి కాత కాసి ఎక్కువ కాయలు వస్తాయని ఇట్లా చేసిండ్రట. గీడికి మంచిగానే ఉన్నది గాని కాసిన కాతంతా చెట్టు మీద ఉండనీయకుండా తెంపుకొని తిన్నందుకు దోషం తగిలిందని దానికేమన్నా పూజలు చేయాలంటాడో ఏందో అయ్యగారు. అన్న ఎందుకైనా మంచిది గాని పెళ్లి చేసిన చెట్ల కాయలు తెంపుకోవచ్చా అని ఓ పారు ముందుగానే అరుసుకో.